నటనే వారి జీవనం. నిజంగా చాలామంది పాపాన్ని విడిచిపెట్టి దేవుడు వైపు తిరగండి అన్నప్పుడు అదే పాపంలో మునిగిపోయి పైకి నటన. నాకు అనిపించింది, ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా, వాక్యం వింటున్నా, ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకా నటిస్తూనే ఉన్నారండి. ఆదివారం చర్చికి వెళ్ళటం, మిగతా రోజుల్లో ఎన్ని విధాలుగా చెడిపోతున్నా, అంటే వాక్యంతో గద్దిస్తున్నా, దేవుడు అంటే వీళ్ళకి ఏమాత్రం లెక్కలేదు. రేపు చనిపోతే నా పరిస్థితి ఏంటన్న ఆలోచన, భయము ఎంత మాత్రం వారికి లేదు. ఇంకా అదే నటనలో కొనసాగుతూనే ఉంటారు. ఆలోచించండి పిల్లలు, నాకు అనిపించింది దేవుడే వీరిని భ్రష్టాత్మకు అప్పగించాడు అనిపించింది. ఎందుకంటే భ్రష్టాత్మతో ఉన్నవారు అహంకారం విడిచిపెట్టరు, గర్వం విడిచిపెట్టరు, దుర్నీతి విడిచిపెట్టరు, దుర్భాషను విడిచిపెట్టరు, కపటం విడిచిపెట్టరు, ఎదుటి వాళ్ళు బతికితే ఓర్చుకోలేని తనం, కుళ్ళు చూపులు, కపట చూపులు, నానా విధమైన అపవిత్రమైన, నానా విధమైన అక్రమ సంబంధాలు, నానా విధమైన ప్రతి పాపానికి లొంగిపోతూ పైకి మాత్రం బైబిల్ పట్టుకొని మరి నటనతో ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎంత వాక్యముతో గద్దిస్తున్నప్పటికీ నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నేను మారేది లేదు, అవసరమైతే ఇప్పుడు నటన కంటే దాన్ని ఇంకా ఎక్కువ పెంచుతాను కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టనని అలాగే పోతున్నారంటే నిజంగా ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అంటే ఎంత ప్రమాదంలో వారు ఉన్నారు తెలుసా? వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు. వెలుగుతో చీకటికి ఏ సంబంధం లేదు, నీతితో దుర్నీతికి ఏ సంబంధం లేదు, దేవుడితో దయ్యానికి ఏ సంబంధం లేదు, మంచితో చెడుకి ఏ సంబంధం లేదు. దీన్ని బట్టి ఆలోచిస్తే యథార్థతతో చూడండి, యథార్థతతో దేనికి సంబంధం లేదు, నటనతో సంబంధం లేదు. కనుక ఎంత వాక్యం వింటున్నా ఇంకా వాళ్ళు మారే అవకాశాలు లేవు. వాళ్ళు మునిగిపోయారు. ఇంకా ఆ భ్రష్టాత్మలో, ఆ దుష్టత్వంలో, ఆ దుర్నీతిలో వారు మునిగిపోయి ఇక దేవుడు అంటే ఏదో ఆచారంగా అలా ఎల్లొచ్చేస్తే పోయిద్ది, ఈ పాపాన్ని మాత్రం విడిచిపెట్టేది లేదు అని బహుఘోరంగా చేస్తూ అదే నటనలో కొనసాగుతున్నారు. ఇప్పటికి ఎంతోమంది అలా బతికిన వారు నరకంలో ఇప్పుడు రగిలిపోతూ ఏడుస్తూ ఒక్క అవకాశం ఇచ్చి అంటున్నారంటే ఆ బాధ ఎంతో భయంకరంగా ఉందో ఆలోచించండి. ఈ లోకంలో బాధలు ఎన్నో రకాలుగా ఉంటే వీటి గురించి చెప్పుకుంటూనే మనిషి ఎంతో భయపడతా ఉన్నప్పుడు ఈ లోకం దాటిన తర్వాత ఒక లోకం ఉంది వేదనకరం రాంతో, అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకు చెప్పండి పిల్లలు. కనుక చాలామంది నటనకి ఎడిట్ అయిపోయారు, పాపము బాగా ఇష్టపడుతున్నారు. దేవుడు సన్నిధిని అంటే నటిస్తే సరిపోద్దిలే అని ఆడ బైబిల్ చదువుతున్నట్టు ప్రార్థన చేసినట్టు ఉంటే చాలు, ఈ పాపం మాత్రం విడిచిపెట్టేది లేదని చాలామంది ప్రమాదంలో ఉన్నారు. మీరే జాగ్రత్త, యథార్థంగా ఉండండి. నటించేవారు నాశనం ఖచ్చితంగా అయిపోతారు.